సో బొమ్మకు ఒక వాయిస్ ఇవ్వాలి కాబట్టి నా నోట్లో నుంచి ఒక వాయిస్ ఇస్తాను. హలో, ఎక్కడున్నావు? నోట్లో ఉన్నావు కదా, ఒకసారి బయటికి రా. రా బయటికి రా, ఏం పర్లేదురా. ముందుగా వెనకాల ఏంట్రా వెనకాల దేర్ సీసీ ఏంటి సద్యాత్రుడేంటి సర్దేట్లేదా బాబు? ఆయన పేరేంటి? రాము గారు. రాకండి రాము కాదు, రాము మ్యాజిక్ రాము. మ్యాజిక్ రాకండి ఆ రాము అంటే ఆ రాము కాదు, ఆయన పేరు రాము. రాము అంటే మంచివారుడు. ఆయన మంచోడా? ఆయన మంచోడే. మరి బాలుడు అనే వింటా ఆయన బాలుడే. సరిగ్గా చూడే అంకులా మాట్లాడదాం. రాము గారు చాలా మంచివారు. ఏం నిజంగా మంచోడా? చాలా మంచోడు. రాము గారు కొంచెం ఇవ్వండి. నాకేం ఇస్తాడు ఆయన? మంచితనమా? నాకు కొంచెం మంచితనం ఉండే రాము గారు. ఇలా ఆడుకొని ఇవ్వండి. గవర్నమెంట్ నాకు పెళ్లి ఎక్కడైంది? ఇప్పుడు ఇలా ఆడుకు ఇవ్వండి. లవర్లు గివర్లు కాదు, పద్ధతిగా మాట్లాడాలి. అదవుతుందా? మరి ఇద్దరు వచ్చారేంట్రా నాయన? ఆ పక్కన కుర్రాడు ఎవరు? ఆయన తెలియదు. క్యాటరింగ్ బాయ్. మీ పేరేంటండి? శివ అంట. ఓం నమో శివ. సరే, ఏంట్రా రాము గారు చైర్ తీశారు? ఆయన పాపం వచ్చిందేమో. ఇందాక డైలాగ్ వేసావు కదా, ఏం చేస్తాడు ఆయన? ఆ కుర్చీని మడకాసు పెట్టిండే మరి ఆయన కుర్చీ మనకు పెడతాడు. సరిగ్గా చూడు, నాకే కుర్చీ నీ కుర్చీ. మరి నాకైతే స్టేజ్ని మడపెట్టేయాలి. స్టేజ్ని మడపెట్టేయాలి. అలా కాదు, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక మంచి పాట ఏదైనా పాడు. నువ్వు కాడు, నేను పాడినా. పచ్చబొట్టేసిన. నేను పాడుతున్నాను. వచ్చిన నేను పాడు. పచ్చబొట్టేసిన వెరీ గుడ్. కకిరెట్టేసిన ఆవు పాడిచ్చిన ఆవు పాలిచ్చిన వేసిన. అలా కాదు, ఇప్పుడు మాస్టారు మాస్టారు ఆ పాట ఎవరు చేసి పాడాలి? రాము గారు చూసి పాడు. రాము గారు పాడు. మాస్టారు మాస్టారు. వెరీ గుడ్. ఈ 5 స్టార్ మాట్లాడు. ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఏం అవలేదా? నేను అవ్వలేదు, తెలియదు. ఏంటంటున్నాడు? ఆయనకి అయిందంట, నాకైతే ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇంకా అవగానే నీకు మస్తు కాపాడ. జాగ్రత్తగా మాట్లాడు. నీ కర్రీ నా ఇంకేం కావాలి? 2 గ్లాసులు నీకు. 2 గ్లాసులు ఎందుకు? నేనప్పుడు రాము ఒకటి ఒకసారి చూడవయ్యా, అమ్మాయి ఇచ్చింది. అయ్యో తన్వి చూడు. తన్ను ఇది గట్టిగా తన్ను. నన్ను ఎందుకు తాను? మీ నాన్నగారు వచ్చారా? వచ్చారంట నాన్నగారు. ఎక్కడున్నారు? మామయ్య గారు. ఎవర్రా? మాయ 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 నోర్మే. ఇంతమందిలో అయ్యో ఏమైందిరా? పొట్టిసల్లా నువ్వే నాకు దిక్కుమన్నా. నోర్మే, ఆ అమ్మాయి దిక్కేమిటి? దగ్గరికి రా నాన్న. నీ పేరేంటి? మోహిత. మోహిత. మై నేమ్ ఇస్ మోహిత సార్. మై నేమ్ ఇస్ మోహిత సార్. మోహితావా? మోహిత నువ్వు వస్తావు అని నేను పోయి ఆశలకు చీర కట్టుకుంటున్నా. అమ్మాయి చూడు, చక్కగా జడలేసుకుంది. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు. నోర్మే, నేను జడ వేయవసరం లేదు. అమ్మాయి ఆల్రెడీ జడలేసుకుంది. ఎట్లా నన్ను దగ్గరికి? సినిమాలు చూస్తావా? ఎవరు ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. అయ్యో బాబాయ్ రాముగారు. రాముగారు కొనుగర్రా. చెవులేరు అయితే బాగానే పడుతుంది. నోర్మే, ఆయనకి చూడండి, ఆయనకి చూడండి. మోహిత నువ్వు పెద్ద ఏమవుతారా? డాక్టర్. డాక్టర్ అవుతుందంట మోహిత.
నువ్వేమవుతావు? మందుల షాప్ పెట్టుకుంటాను. మందుల షాప్ ఎందుకురా? డాక్టర్ గారి డబ్బులన్నీ అక్కడే ఉంటాయా? డాక్టర్ గారి డబ్బులన్నీ మందుల షాపులు ఉంటాయా? మావయ్య గారు అయ్యి బాబోయ్ ఏంటి ఆయనేనా? మావయ్య గారు 10 అయిపోతుంది. 10 అయిపోతే హాస్పిటల్ కట్టేస్తారు. ఏ హాస్పిటల్ రా? అదే దగ్గరకు అమ్ముతారు. దగ్గరకు ఏమన్నా? దగ్గరకు కాదు, పటాసు క్వశ్చన్ అడుగు. అమ్మాయిని అడిగేనా? అడుగు. టీవీ తెలుసా? టీవీ తెలుసా? టీవీ చూస్తావుగా? టీవీ మధ్యలో ఏముంటుంది? టీవీ మధ్యలో ఏముంటుంది? స్క్రీన్ ఉంటుందంట. రాంగ్ ఆన్సర్. కాదు నా బంగారు. చెప్పు అంటుందిరా. చిచ్చి నేను చెప్పను. మరేంటో షూయేనా? చెప్పు అంటే ఆ చెప్పు కాదు, ఆన్సర్ చెప్పు. టీవీ మధ్యలో ఏముంటుంది? టీవీ మధ్యలో ఏముంటుంది? రామగారు ఏంటి ఆయన ఎందుకు అతను ఉన్నాడా పడుకున్నాడని? ఆయన ఎందుకు పడుకుంటాడు? టీవీ మధ్యలో ఏముంటుంది? తర్వాత చెప్తాను. ఇంకో క్వశ్చన్ అడుగు. అడిగేనా? అడుగు. నీ దగ్గర ఒక అగ్గిపుల్ల ఉందనుకో. నీ దగ్గర ఒక అగ్గిపుల్ల ఉంది. కరెంటు పోయింది. ఓకేనా? ఒక గ్యాస్, ఒక క్యాండిల్ ఉంది. ఒక గ్యాస్, ఒక క్యాండిల్ ఉంది. ముందు ఏం వెలిగిస్తావు? అయ్యో బాబు బాగా చెప్పింది అమ్మాయి. ఏడిచిందిలే. నువ్వేం వెలిగిస్తారా? నేనైతే అగ్గిపుల్ల వెలిగిస్తాను రా. అగ్గిపుల్ల వెలిగిస్తావు. సరే, ఇందాక టీవీ మధ్యలో ఏముంటుంది? టీవీ మధ్యలో ఏముంటుంది? యూ ఉంటుంది. యూ ఏముంటుందిరా? టీవీ మధ్యలో యూఏ ఉంటుందిరా. యూ అంటే ఏంటి? అదే STUVW. ఓహో, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్న. ఏడు తప్పు కాదు, ఇంగ్లీష్లో ఉంటాయి కదా ABCDలు. అక్కడికి వెళ్ళిపోయేది. నువ్వు ఇంగ్లీష్ మీడియమా? ఎస్ డియర్, ఇంగ్లీష్ మీడియం. వాట్ ఈస్ దిస్? అబ్బో, వంకాయ పులుసు. నోర్మి నీకేం తెలుసు? నిమ్మకాయ పులుసు. లడ్డూలు ఎలా ఉంటాయి? ఆడియన్స్ పోల్ తీసుకో. ఆడియన్స్ పోల్ తీసుకొచ్చాను. ఆడియన్స్ అడగొచ్చు ఎవరినైనా. అమ్మో తీయగా ఆ పిల్ల పండేస్తుంది. తీయగా ఉంటుంది. సరే నువ్వు చెప్పు, లడ్డూలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? తినకుండా ఉంటాయి. సరే, మన దగ్గరకు ఒక అబ్బాయి ఇచ్చాడు. ఏంట్రా రాము గారు? ఏంటి ఆయన ఎందుకు ఎగేసావు? ఏంటి ఎగరేంటి? ఎగడుతుంది నల్లగాది. అది ప్యాంటు బంద్ అనుకుంటు కదా. బైక్ లాగేసాడైతే పెట్టుకోకూడదా? ఎత్తుకోకూడదు. ఎందుకు ఎత్తుకోకూడదు? ఇంజిన్ మీద చెయ్యకూడదు. ఇంజిన్ మీద చెయ్యకూడదు. ఓ చెయ్యి పైకి ఎత్తాడో చెయ్యి కిందకి ఎత్తాడండి. మోడల్. ఓకే, గోపాలపురం మోడల్. ఈ పేరేంటి? ఆస్ట్లే అంట. ఆస్ట్లే ఎంత నీ పేరు? అది వినపడిందా నీకు? వినపడింది. ఏమన్నాడో? ఆస్ట్లే అంటున్నాడు. ఆస్ట్లే చెప్తున్నా. ఓకే, నువ్వు మీ ఇద్దరు చిన్న పాట పాడతావా? పాడు. మరి ఎందుకు వచ్చావురా? ఇలా రా. ఎందుకు ఇట్లా? ఇలా రా. ఇలా రా. హాస్టల్లో ఇలా అలా కాదు, జాగ్రత్తగా మాట్లాడేది. ఇలా రా. మాట్లాడగల కదా. అలా ఎందుకు వచ్చారు మరి? పైకి మాట్లాడితేనే కదా రావాలి. ఇలా రా. అంటే ఇంటి దగ్గర కదా, అందుకని షార్ట్ వేసుకున్నాడు. అందుకు కాదు. మరి ఎందుకో? గాలి అవుతుందని. అక్కడ గాలి అవుతుందండి. ఇంజిన్కి గాలి అవుతుంది. అంటే ఇది స్టైల్. కొంతమంది అలా వేసుకుంటారు కదండి. మీ పేరు? ఏమంటున్నాడు? వర్షం వచ్చినప్పుడు వస్తాడా? వర్షం వచ్చినప్పుడు వస్తుంది కాదు. ఏం పేరండి? వర్షిప్. ఓకే, వర్షిప్. ఇంకా నేను షర్ట్ ఇప్పనలేదు. గవర్నమెంట్ షర్ట్ ఇప్పని ఎందుకంటే వర్షిప్ అనేది అది మంచి పదం. వర్షిప్ అంటే పూజ. అది ఇంగ్లీష్. నీకు వచ్చా? నాకు ఇంగ్లీష్. రాముగారు ఏంట్రా? ఉన్నాడు ఇంకా లేదనుకున్నా. చచ్చిపోడనుకున్నా. ఆయన ఎలా కోరుకుంటున్నావు? పవర్ కట్టుకెళ్ళిపోవచ్చని. గవర్నమెంట్ పవర్ కట్టుకెళ్ళిపోవడానికి ఆయన కోరుకుంటాయండి అలక. ఓకే, ఒక చిన్న పాట పాడ మీద నీకు వచ్చింది. మరి ఎడుతా వచ్చేయండి పైకి. గవర్నమెంట్ డైలాగ్ చెప్పు.
పుష్ప అంటే ఫ్లవర్ అంటే ఏం మింగేసేవేంటి? తినేస్తున్నాడు. ఏం చేస్తున్నావు నాయన? దోమలు తినేస్తున్నాడు. నోరు దోమలు తినేస్తున్నావా? నాన్ వెజ్ అనుకున్నాడేమో. నాన్ వెజ్ పుష్ప అంటే ఫ్లవర్ అంటే డైలాగ్ తేడా రావు గారు ఆయన ఎందుకు వచ్చాడు రా? నీకు తెచ్చుకుంది తాగేసాడు ఈ కుర్రాడు. ఆయన తెచ్చుకుంది తాగేశాడు. రావు గారు ఏం కలుపుకోడంట. ఏం కలుపుకోరా? గుండెలు అట్టయితే జాగ్రత్త. నోరుమే ఆయన గుండెలు కడితే మీరు చెప్పండి, మళ్ళీ చెప్పండి ఆయన. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ బాగా చెప్పాడు కదా. నువ్వు చెప్పు, నీ అబ్బా తగ్గేదే లేదని నేను అన్నా. మరి ఏమంటావు? నేనైతే ఏమంటాను? నీ అక్క తగ్గేదేలే. నోరుమే అవ్వ కదా అంటారు. అవ్వ అంటే ముసలి. మీ బ్యాచ్ రావు గారి బ్యాచ్. నోరుమే రావు గారి బ్యాచ్ కాదు. మరి మీ బ్యాచ్ ఈ అక్క తగ్గేదేలే. సరే కానీ నీటిలో రాయేస్తే మునుగుతుంది ఎందుకు? అది ఎక్కువ బరువు ఉంటుంది. అది ఎక్కువ బరువు ఉంటుంది. నువ్వు కూర్చుంటావేంటి దాని మీద? నోరుమే దాని మీద ఆయన ఎందుకు కూర్చుంటాడు? నువ్వు చెప్పు. నీటిలో రాయేస్తే ఎందుకు మునుగుతుంది? దానికి ఎదరాలు కాబట్టి. మనిషికి చేతులండి 12 చేతులు 12. నువ్వు కలెక్టర్ అయిపోతావు నాన్న నువ్వు. సరే కానీ అక్కడ చేయండి. నొక్కేసుకోండి బాబు. చేయకూడదు. ఇంజిన్ ఊడిపోద్ది. ఇంజిన్ ఊడిపోవడం. ఎవరి పేరు ఏం పేరు చెప్పేనా? చెప్పే రాము గారు. ఆయనకి ఎలా తెలుసురా? ఆయన తెలుసు, అన్ని తెలుసు. ఆయనకి ముద్ర ట్యాంక్ అది. గవర్నమెంట్ ముద్ర ట్యాంక్. వర్షిప్ వర్షిప్ ఓయ్ వర్షిప్ వెళ్ళరా. ఎందుకురా? ఎలా డార్లింగ్? వెళ్ళిపోనా వర్షిప్ మర్చిపోయినగా. ఎందుకు పిలిచారా? అదే మర్చిపోయినని చెప్పి పిలిచారు. మర్చిపోయాడు. సరే వర్షిప్ లాస్ట్ టైం ఏంటో వెళ్ళిపోమని చెప్తా అనుకున్నాడు. వచ్చేసాడు. సరే వర్షిప్ మెట్లు దిగినప్పుడు వర్షిప్ ఇదిగో పేరేంటన్నా? శ్రీ కర్రీ. అవునా? ఈ కర్రీ కాదు మరి ఏంటో చికెన్ కర్రీ అంటారు. చికెన్ కర్రీ కాదు అసలు. నీ పేరేం పేరు నాన్న? అదిగో శ్రీ కర్రీ. సరిగ్గానా? ఏమంటుంది? చికెన్ కర్రీ. గవర్నమెంట్ చికెన్. మీకు ఎవరు చెప్పారు చికెన్ కర్రీ అని? రావు గారు. గవర్నమెంట్ ఆయనకి ఉంది. కర్రీ పాయింట్ ఉందా ఆయనకి? కర్రీ పాయింట్ ఏం లేదు. శ్రీ కర్రీ. ఈ పాపే మాట్లాడట్లేదు. మీరు పంపించారు రికమెండేషన్ క్యాండిడేట్. రికమెండేషన్ కాదు. తప్పు నీది కాదమ్మా. తప్పు నీది కాదు. రాము గారిదా? తప్పు ఆయన తప్పు ఎందుకు అవుతుందిరా? ప్యాకేజీ కదా ప్రోగ్రాంకి. ఒరే ఆయన కూడా తప్పు కదా. ఏంటి గాలేసిందా? ఓకే ఆరుష్ సినిమాలు చూస్తావా? పాటలు వచ్చిందన్న సినిమా పాట పాడు. మాస్టారు మాస్టారు నా మనసులో కలిశారు, అచ్చం మేఘలగన్నంటే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసులో గెలిచారు. ఏమన్నాడు? విన్నావా? విన్నాను. ఏమన్నాడు? మాస్టారు మాస్టారు బాపాడాడు. నా మనసును గెలికారు. నోర్మే గెలికారు అన్నది గెలిచారు అన్నాడు అబ్బాయి. జాగ్రత్తగా చాలా బాగా పాడాడు. ఒకసారి అబ్బాయి కోసం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. వనాలు అనుమతించింది. నేను అబ్బాయి చేసి పాడేమనుకున్నా. చాలా అద్భుతంగా పాడాడు. ఇంకొకసారి గట్టి క్లాస్ కొట్టాలి. వచ్చిన పిల్లలు కూడా బాగా సూపర్ సూపర్. అసలు మీ తాతగారు ఎక్కడే ఉన్నారా? పెద్దాయనా 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 ఇది స్వార్థపు లోకం. పెద్ద కోసం చాక్లెట్. థ్యాంక్ యూ వెళ్ళిపోండి. మరి నా పర్ఫార్మెన్స్ వచ్చిన ఒకసారి క్లాస్ కొడితే చాలా హ్యాపీ. రాము గారు ఏమైందా? నిద్ర అనుకున్నాను. నిద్ర రాలేదు ఆయన. నా పేరు నాని. గౌరవం తగ్గించడం కోసం మాత్రమే చేసాం. హాస్యం ఇప్పుడు అపహాస్యం చేయకుండా మ్యాక్సిమం కంట్రోల్లోనే చేసాం. థ్యాంక్ యూ సో మచ్. జై గోపాలకృష్ణ. మరి